హాయ్ అండి, అస్సలం అయికుం. ఈరోజు మన వీడియోలో కరకరలాడే చికెన్ పకోడీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. మనకు బయట దొరికే దానికంటే కూడా ఇంట్లోనే చాలా రుచిగా మనం చేసుకోవచ్చు. దానికోసం ముందుగా మేము నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ తీసుకొని అవి చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలండి. తర్వాత దాంట్లోనే కొంచెం పసుపు, మీకు రుచికి సరిపడా సాల్టు, మీకు రుచికి సరిపడా కారం వేసుకోవాలి. మీకు కలర్ఫుల్గా కావాలి అనుకుంటే మీరు ఇక్కడ కొంచెం ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చు. తరువాత దాంట్లోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ కార్న్ఫ్లోర్ పొడి, 1 స్పూన్ బియ్యం పిండి వేసుకోవాలండి. ఇక్కడ కార్న్ఫ్లోర్ పొడి బదులుగా మీరు శనగపిండి అయినా లేదా మైదా పిండి అయినా మీరు వేసుకోవచ్చు. బియ్యం పిండి 1 స్పూన్ వేస్తున్నాను. ఈ బియ్యం పిండి వేస్తే క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయండి. టేస్ట్ కోసం కొంచెం నిమ్మకాయ వేస్తున్నాను. తరువాత 1 స్పూన్ చాట్ మసాలా వేసాను. ఆ క్లిప్ అయితే మిస్ అయిందండి. 1 స్పూన్ పెరుగు, 1 స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. నీళ్లు వేయకుండా బాగా కలుపుకోవాలండి. మీకు టైం ఉంటే కలిపి 1 గంట గంటన్నరైనా ఇలా పక్కన పెట్టవచ్చు. మీరు టైం లేకపోతే మీకు 5-10 నిమిషాలైనా వేసుకోవచ్చు. తర్వాత స్టవ్ వెలిగించి నూనె బాగా వేడయ్యాక ఫ్రీగా ఫ్రై చేసేటట్లు చికెన్ ముక్కలను విడివిడిగా, ఇది నేను చూపిస్తున్న విధంగా విడివిడిగా ఫ్రై చేయండి. మీరు ఒకేసారి చాలా ముక్కలు వేసారంటే అవి ఒకటి ఒకటి అంటుకొని దాని మీద ఉన్న కోటింగ్ పోయి లోపల పచ్చిగా ఉంటుందండి. మీరు ఫ్రై చేసేటప్పుడు సరిగ్గా ఫ్రై చేయకపోతే చికెన్ ముక్కలు సరిగ్గా ఉడకక లోపల పచ్చిగా ఉంటాయి. కాబట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేయండి. ఇది మంచిగా ఫ్రై అయ్యాక వేరే ప్లేట్లోకి తీసుకుందాం. ఇంతేనండి, మిగతా చికెన్ కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి. కరకరలాడుతూ చికెన్ పకోడీ రెడీ అయిపోయింది. చికెన్ పకోడీని టిష్యూ ఉన్న పేపర్లోకి తీసుకోండి. ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే టిష్యూ పీల్చేస్తుంది. నేను చెప్పే విధంగా చేస్తే చికెన్ పకోడీ అనేది అసలు ఆయిల్ పీల్చుకోదండి. మీరు కూడా ఇలాగే చికెన్ పకోడీని క్రిస్పీగా టేస్టీగా చేసి పెట్టండి. మీ ఇంట్లో క్షణాల్లో ప్లేట్ ఖాళీ చేసేస్తారు, అంత రుచిగా ఉంటుంది. ఈ చికెన్ పకోడీని మీకు ఇష్టమైతే మసాలాలు కలిపేటప్పుడే కొంచెం జీడిపప్పు కూడా వేసి కలుపుకొని వేసుకుంటే అలా కూడా చాలా బాగుంటుందండి. చికెన్ పకోడీని నిమ్మకాయ, ఉల్లిపాయతో తింటే చాలా బాగుంటుందండి. ఇంతేనండి, కరకరలాడే చికెన్ పకోడీ రెడీ అయిపోయింది. చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఈ చికెన్ పకోడీ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మంచి రెసిపీతో కలుస్తానండి. అల్లా హాఫీజ్.